శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు చూచిరి. జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు చూచిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి. కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగిల్చిరి. మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నడివీధుల నినాదము సేయుచు కూడలి స్థలముల ఆగుచు సాగుచు రామదూత ఇతడేయనుచు దూషణలాడుచు హేళన చేయుచు రాజభటులు మహా వీరుల వలె వానరోత్తముని వీధుల ద్రీపగ పిన్నలు పేదలు అసురులు చేరి దారుల పొడవున వేడుకగాంచిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిపుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెల్పగా అంతటా ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చిల్చెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆనందముతో కాయము బెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అట్టడగించెను. గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను. లంకాపురమును
పరివీక్షించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్చునని, ఏ మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్చునని, భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల చిమ్ముచు, మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల, మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల, సూచిరమ్మని నా కాల్చి వచ్చిన ఘన విఖ్యాతిగా నిల్చె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంత్రి ప్రహాస్త మహాపార్శుల విరూపాక్ష వజ్రదంష్ట్రుల, ఇంద్రజీతు సుమాలి జంబుల, శోణితాక్ష మకరాక్ష కరాళుల, కుంభని కుంభ కుంభకర్ణుల, శుకసారణాది రాక్షస గృహముల, సూచిరమ్మని నా కాశి వచ్చిన ఘన విఖ్యాతిగా నిల్చె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అగ్నికి వాయువు తోడై రాగా లంకాపురమున మంటలగయగా, ఎల్ల రాక్షసుల గృహములు కాలి నేలగూలెను బూడిద పాలై, లంకావాసులు భయపడిపోయిరి దీనారవముల పరుగిడ సాగిరి, సూచిరమ్మని నా కాశి వచ్చిన ఘన విఖ్యాతిగా నిల్చె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పసిపాపలను కరముల నిడుకొని తల్లులు ఏడ్చుచు పరుగిడ సాగిరి, మంటల మండే మేడల నుండి క్రిందకు దుమికిరి యువతులు తెగబడి, మంటల మండే మేడల నుండి క్రిందకు దుమికిరి యువతులు తెగబడి, అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి, సూచిరమ్మని నా కాల్చి వచ్చిన ఘన విఖ్యాతిగా నిల్చె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సర్వమంగళ సంశోభితము మందరగిరివలే మహోన్నతము, పతాకాంకిత ధ్వజాకీర్ణము చతురంగ బల పరివేషితము,
లంకేశ్వరుని దివ్య భవనము క్షణములో నాయే జ్వాలామయము సూచిరమ్మని నా కాశి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ విమానములు మంటలంటుకొని నేలగూలెను తునకలై మణిమయ స్వర్ణ సౌధరాజములు కరగిపారెను బూడిద పాలై సుందరమైన లంకాపురము రూపుమాసెను మంటల పాలై సూచిరమ్మని నా కాశి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ త్రిపురంబుల త్రినేత్రుడు కాల్సగా ఎగసిన జ్వాలల పోలిన మంటల త్రిపురంబుల త్రినేత్రుడు కాల్సగా ఎగసిన జ్వాలల పోలిన మంటల రాక్షసమృత దేహాలు ఆజ్యముగా ధూమరహితమై మండిన మంటల ఫెళమను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల ఫెళమను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల సూచిరమ్మని నా కాశి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఒకతో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకతో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల సూచిరమ్మని నా కాశి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ భూమ్యాకాశములు ఏకజ్వాలగా లంకా దహనము పూర్తి కాగా ఇంతటి మారణ హోమము చేసి రాముని దలచుచు మారుతి నిలువగా ఇంతటి మారణ హోమము చేసి రాముని దలచుచు మారుతి నిలువగా దేవగంధర్వ సిద్ధచారణులు పవన కుమారుని పొగడిరి ఘనముగా సూచిరమ్మని నా కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ హనుమంతుడు సముద్ర జలాల సల్లార్చుకొనే లాంగూల జ్వాల హనుమంతుడు
సముద్ర జలాల చల్లార్చుకునే లంగుల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. కోపిష్ఠులు తమ బుద్ధి నశించగా గురువులనైనా హింసించెదరు తగును తగదను విచారమెరుగక యోగ్యులనైనా తూలనాడుదురు పాప పుణ్యముల లెక్క చేయక ఎంతటి ఘోరములైన సేతురని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. పాము కుబుసమును దిగ విడిచినటులా నరుడు కోపమును వదలుకోవలే జలము చేత అగ్ని నార్పినటులా బుద్ధి చేత కోపాగ్ని ననచవలే కోపములేని ప్రశాంత చిత్తులు ఉత్తమ పురుషులు ధన్య జీవులని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. శ్రీ రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయోనిజను అగ్ని దహిల్చున నను కరుణించిన
అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునమును దోష ప్రీతిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.